అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. రవి బాబు, పైకి చెప్పకపోయినా సత్యమ్మ బాండ కోసం పడిన మానసిక బాధ అంతా ఇంత కాదు. అన్ని కోల్పోయినోళ్లాగా, ఏదాంతిలాగా, సర్వసంగ పరిత్యాగిలాగా కనిపించడానికి కారణమైనా గడ్డం అంటే ఇట్టం లేదు. అదేంటి శివంగి గూడానికి వచ్చి ఎన్ని రోజులైంది? బండను ఎప్పుడు చూసింది? బండనే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకుంది? నాగన్న మామ, ఇన్ని ప్రశ్నలు వేసుకోకుండా అత్త రాగానే ఈ సంబంధం గురించి చెప్పు. నువ్వు అనవసరంగా కంగారు పడి అందరినీ కంగారు పెట్టి సందిగ్ధలో పడే మాకే. అలా చేస్తే ఇదిగో నా మనులాగే జరుగుతుంది. అవును నీళ్ళు, నీ పెళ్లి ముహూర్తం పెట్టారంట కదా? తన పెళ్లి ముహూర్తం పెట్టడం, అందరికీ మనోగోవులు చెప్పడానికి లచ్చన్న మావతో తిమ్మప్ప కలిసి అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇంతకీ ఈ సంబంధం గురించి నువ్వు సీతక్కతో మాట్లాడుతున్నావా లేదా? మాట్లాడతాను, కానీ నేను హామీ అయితే ఇవ్వలేను. అసలు శివంగి పెళ్లి గురించి గొడవ ఈనాటిది కాదు. దాని చిన్నప్పటి నుంచి మా సీత వాళ్ళ మేనత్ కొడుకు ఒకడున్నాడు, అతనికి చేయాలని మా సీత ఆశ. ఏ వాళ్ళకి బోల్ డబ్బుందా? అవును, నీకెలా తెలుసు? ఇందులో పెద్ద తెలియటానికి ఏముందిలే, కానీ ఏదో చెప్తున్నావుగా, చెప్పు. అదే అతనికి చెయ్యాలని తన పట్టు. వాళ్ళేమో బస్తీలో కళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తారంట. నాకేమో పిల్లని మా కళ్ళ ముందే ఉంచుకోవాలని నాకుంది. నిజం నాగన్నమావ, నువ్వనుకున్నట్లుగానే శివంగి మనూసేయి. కావాలంటే మేమంతా నీ అనుకుంటాం. సీతక్కంటే ఎవరికీ భయం లేదు. అవసరం అనుకుంటే మా అయ్యను కూడా పంపిస్తాను, మాట్లాడతాడు. నువ్వు ఏం భయపడకు. నేను భయపడటం అట్ట ఉంచి
మీరే ఏదో భయపడుతున్నట్టున్నారు. మాకేం భయం లేదు. అవునా? అదిగో మీ సీతక్క వచ్చింది, వెళ్ళి మాట్లాడండి. సీతక్క అబ్బో, ఇన్నాళ్ళకి మా ఆవిడతో మాట్లాడే ధైర్యవంతురాలు వచ్చారనుకున్నా. సీత, ఓ సీత. ఎవరు? ఓ బాబాయ్, నువ్వా? రారా. ఏంటి మధ్య రావట్లేదా? ఎందుకు రావట్లేదమ్మా? కాకపోతే నువ్వే కొన్ని నెలల నుంచి మీ అయ్యకి బాగాలేదని మీ గూడానికి వెళ్ళిపోయావు. మీ అయ్యి పోవడం చాలా బాధ అనిపించిందమ్మా. ఎవరో నీ చెల్లి శివంగా? ఓ ఎంత ఎదిగిపోయింది. ఏం తల్లి, చిన్నప్పుడు మా కమల్ని కొట్టానని నన్ను నీటిలో తోసి పారిపోయినావు, గుర్తుందా? నాకు ఈతొచ్చిన కూడా సరిపోయింది, లేకపోతే ఏమైపోయాడో. ఏమంటావు? అప్పుడు తెలియక తోసాను, ఇప్పుడైతే తొయ్యను అంటావు, అంతేనా? అదేం కాదు, మంచి లోతున్న చోటు చూసి తోసేసేదాన్ని. ఆ? అమ్మ దొంగ, నువ్వు పిల్లవే అనుకున్నాను, పిడుగువే. కాదు, శివగిరి. ఏటే అల్లరి పో. ఇది బాబాయ్ దీని పద్ధతి. ఇంత వయసు వచ్చినా పెద్దంతరం చిన్నంతరం తెలీదు. ఏదో నా కాడుంచుకుంటే రేపు ఒక ఐసేతులో పెట్టి దీన్ని పంపిద్దామని తీసుకొచ్చాను. ఆయన ఇక దానికి మాత్రం ఎవరున్నారమ్మా? చిన్నప్పటి నుంచి మంచి మనసు, దానికి మంచి పెనుటి వస్తాళ్లే. ఏమో బాబాయ్, దాని మనో గురించే నా బెంగంత. దీని అల్లరి ఆ బండతనం తట్టుకోగలిగేవాడు దొరకాలి కదా, అందుకే నా వాకబంత. నీకెందుకమ్మా అంత బెంగ? అసలు శివంగి పెళ్లి చేసి మాట్లాడడానికే వచ్చాను. మా కమలి నన్ను ఒక్క నిమిషం కూడా కూర్చోనేయకుండా తరిమేసింది. నీ ఎరుకుల సంబంధం ఉందా బాబాయ్? లేకే, అచ్చు శివంగి కోసం పుట్టినోడే ఉన్నాడు. ఇద్దరికి సరైన జోడి. ఎవరు బాబాయ్? ఎవరో కాదమ్మా, మన రాజమయ్య కొడుకు. ఏటి లచ్చనకా? మాకంత దృష్టం కూడానా? అయినా మీ కవలం చేసుకుందాం అనుకుంటున్నారు కదా, ఏ ఇప్పుడు వద్దనుకుంటున్నారా ఏంటి? మేం వద్దనుకున్నా మా కమలి ఆ లచ్చన్న వద్దనుకోరమ్మా. వాళ్ళు కలిపిందే ఆ దేవుడైతే ఆ సంబంధం ఎందుకు వద్దనుకుంటాం చెప్పు. మరి రాజమయ్య కొడుకు ఇంకెవరు? అదేంటి, లచ్చన కంటే పెద్దోడు ఆ బండ ఉన్నాడు కదా. ఏటి ఆ బండక? సరిపోయిందిలే. మంచి చెప్పరా పెద్దన్నా అంటే మంచం ఎక్కుతా అన్నాడంట నీలంటోడు. సరేలే, ఇక బయలుదేరు. అదేంటమ్మా ఇంతలోనే అంత మార్పు? నేనేమన్నానని? అయినా ఆ బండ గురించి నీకేం తెలుసు? అంత మేధావుని, అంత బలవంతుణ్ణి, మంచి మనసున్నవాడిని 7 జన్మలెత్త నీకు దొరకడు తెలుసా? ఓ అబ్బో, ఆడికి ఒత్తాసి ఇవ్వటానికి నువ్వొచ్చావా? ఆడంత మంచోడైతే నీ కూతురు కమల్ని ఆడికే ఇచ్చి చెయ్యొచ్చు కదా. ఆ లచ్చనకెందుకు ఇయ్యాలనుకుంటున్నావు? అది కాదమ్మా, మీ శివంగి మా కమల కన్నా పెద్దదే. ఆ బండ కూడా మా లచ్చన కంటే పెద్దోడు. ఎదుటోళ్ళకి చెప్పడానికి నీతుల మూటలు భుజానేసుకొని తిరుగుతా ఉంటారు నీలాంటోళ్లే. ఓ అబ్బో, ఆడికి ఒత్తాసి ఇవ్వటానికి నువ్వొచ్చావా? ఆడంత మంచోడైతే నీ కూతురు కమల్ని ఆడికే ఇచ్చి చెయ్యొచ్చు కదా. ఆ లచ్చనకెందుకు ఇయ్యాలనుకుంటున్నావు? అది కాదమ్మా, మీ శివంగి మా కమల కన్నా పెద్దదే. ఆ బండ కూడా మా లచ్చన కంటే పెద్దోడు. ఎదుటోళ్ళకి చెప్పడానికి నీతుల మూటలు భుజానేసుకొని తిరుగుతా ఉంటారు నీలాంటోళ్లే. ఇదిగో బాబాయ్, ఇంకెప్పుడు ఇట్లాంటి సంబంధం తేకు. ఒకవేళ తెత్తే మా ఇంటి సాయలకు కూడా రాకు, తెలిసిందా? అక్క, బాబాయ్ని ఎందుకలా కసురుకుంటావు? ఆ రావుడంటే నాకు ఇట్టమే. ఆ, రాముడా? ఆడేవాడు బాబాయ్? ఏమోనమ్మా, ఎవడి శివంగి? మీ అందరూ బండా బండా అని పిలిచి ఆ రావుడు బండరావుడు. ఓ నిజమే, ఆడిని అందరూ బండా బండా అంటారు కానీ
ఆడు అసలు పేరు బండరాముడు, మా అల్లుడు లక్ష్మణుడు. హా, ఆడు రాముడు ఇళ్ళచ్చనుడు, నువ్వు హనుమంతుడివి. బాగుంది రామాయణం. ఇక బయలుదేరు. బాబాయ్ పేరు అనుమయ్య కదా? సర్లే, నీ బుద్ధి అంత బాగున్నట్లేదు, రేపు వస్తాలే. అవసరం లేదులే. అవునా? నిజమా? మన బండ ఒక అమ్మాయిని ఇట్టపడుతున్నాడా? నిజమేనా అయ్యా? లేకపోతే నేను ఆనందపడతానని సరదాగా చెప్తున్నావా? లేదే, నేనేమి నిన్నే అమార్చడం లేదు. ఎందుకంటే నేను ఆ మాట విన్న తర్వాత ఎంత ఆనందపడ్డాను కన్న తల్లిగా. అయ్యా షూ. ఏందయ్యా ఆనందంలో వెనక ముందు చూసుకోవడం లేదు. నిజమేనే, ఆనందంలో నిజాలే వస్తాయి తప్ప అబద్ధాలు మచ్చుకైనా రావు. తుమ్ము వచ్చినప్పుడు కళ్ళు తెరిచి అలా తుమ్మలేము, తన్మయం వచ్చినప్పుడు సత్యాలు కూడా ఆపుకుందామన్నా ఆగవే. ఏదేవైనా మన బండ కూడా ఓ ఇంటోడవుతున్నాడంటే నేనెందుకో ఆనందం తట్టుకోలేకపోతున్నానయ్యా. ఇక్కడ ఆనందం మీకే కాదు, మాకు కూడా. రండమ్మా, రండి రండి. రండి రండి. ఏమ్మా ఇదేనా రావడం? జరగటమా? పని చేయిస్తావే. జరగడం కాదు, రావడం. ఆహా, ఇదేనా అని అడుగుతున్నాను. ఊళ్ళో అందరి మాటలు నీకు వినపడతాయి, నా మాటలే నీకు వినపడవు. అయితే అత్తకి విషయం అంతా తెలిసిపోయిందన్నమాట. ఆ, ఇప్పుడే మీ రాజమ్మావి చెప్తున్నాడు. ఆయన ఆ పిల్ల చెన్ని రోజులైంది, ఈడెప్పుడు చూశాడు, ఎప్పుడు ఇట్టపడ్డాడు, ఎవరితో చెప్పాడు? ఎన్ని రోజులా, ఎన్ని గంటలైందని అడుగు. ఆ పిల్లిలా మన గూడానికి వచ్చింది, అలా బండను చూడడం, సిగ్గు పిల్లిలా పారిపోవడం, అబ్బో చాలా జరిగాయిలే. కొంటి పిల్ల. కిట్టబాబు నీ కాల్లో ముళ్ళు తీసినట్టు మా బండ కూడా ఆ పిల్ల కాలు ముళ్ళు తీశాడా ఏంటి? కళ్ళ ఆ అమ్మాయి కళ్ళు అలవాటు కూడా ఉందా ఏంటి? ఆ, కళ్ళు కాదు, ముళ్ళు ముళ్ళు. అబ్బబ్బా, ఈయన గారికి ఎప్పుడు చెవులు వినిపిస్తాయో ఎప్పుడు వినపడవో తెరవడం లేదు. అందరికీ మందిస్తాడు, కానీ ఈయన శివుడికి మాత్రం తీసుకోడు. సత్తమ్మత్త, ఆ శివంగి, నాగన్న, సీతక్క వస్తుంటే ఎవరో బత్తి కుర్రాళ్ళు ఏడిపించారంట. అప్పుడు శివంగి వాళ్ళను కొట్టిందంట. మన బండ అనుకోకుండా అక్కడికి వెళ్ళడం, వాళ్ళందరినీ చితక్కొట్టడం, ఆ శివంగి కాస్త బండంటే ఇట్టుపడడం ఒకేసారి జరిగిపోయాయి. బండ బస్తీ వాళ్ళతో గొడవ పడ్డా? కనీసం నాతో కూడా చెప్పలేదు చూడు. ఆడికి ఏమన్నా అయితే కనీసం లచ్చన్న కూడా లేడు. ఈ బండకి మరీ దుందుడికి ఎక్కువైంది. అవునత్త, బండకి హుషారు కూడా ఎక్కువైంది. నా మనువులో తుడువు వాయిస్తాడంట, తుడువు. ఏంటి ఉడువా? వైద్యానికి మంచిదే, వాడుకోవచ్చు. కాదు, తుడు తుడు. మన నీళ్లు మనుకి బండ తుడు వాయిస్తాడంట. ఆడికి నేనే నేర్పానే. అప్పట్లో ఏది నేను కోడిగాడిగా ఉన్నప్పుడు సింహాలని పులుల్ని ఆటాడడానికి వెళ్ళినప్పుడు పెద్దోళ్ళందరూ నన్నే తీసుకెళ్లేటోరు. ఎందుకంటే నేను తుడు అంత బాగా వాగించేటోండి. అదిగో అదే వచ్చింది మన బాండకి. సరే గాని కమలి, పాపం సీత వాళ్ళ అయ్య పోయాడంట కదా, మీ అయ్య చెప్పాడు. మా అయ్య నీ దగ్గరకు వచ్చాడా? ఏమన్నా చెప్పాడా? ఇయ్యాల కదే నిన్నొచ్చాడు. ఏ అట్ట అడుగుతున్నావు? ఏం లేదు, బండకి శివంగికి మనువు మాటలు మాట్లాడమని నేనే ఇందాక నాగన్నింటికి పంపించాను. అప్పుడే వచ్చేసాడేమో అని. ఓసి నీ అసాధ్యం కోలా. బండకి శివంగికి మనువు మాటలు మాట్లాడమని నేనే ఇందాక నాగన్నింటికి పంపించాను. అప్పుడే వచ్చేసాడేమో అని. ఓసి నీ అసాధ్యం కోలా. నిన్నగాక మొన్న ఆ పిల్ల గూడానికి వస్తే అప్పుడే మనువు మాటలు పంపావా? మనువు మాటలు తప్పు కదంటే అయినా మీ అయ్యకెట్ట బుద్ధి లేదే. ఇందులో తప్పే ఉందమ్మా.
ఎలాగో ఇదంతా గుడవంతా సంబరాలు జరుపుకునే రోజు, పైగా మను రోజులు. ఈ రోజుల్లోనే బండన్నకు కూడా ఒక సంబంధం కుదిరితే అందరితో పాటే ఆ మను కూడా జరిగిపోతుందేమోనని మా ఆశ. అంతే. ఆశపడడం తప్పు కాదు, అత్యాశకు పోకూడదు. ఇందులో అత్యాశే ఉంది మావా. బండ అమాయకుడు, ఆడికెళ్ళి పిల్లని అడగడం అత్యాశే. బండ అమాయకుడని ఎవరన్నారు? అందరూ అనుకుంటారు. చూసావా, అందరూ అనుకుంటున్నారు అంటున్నావు తప్ప నిజమని అనట్లేదు. అంటే బండ అమాయకుడు కాదని నీకు తెలుసు, మాకు తెలుసు, మా అందరితో పాటు ఆ శివంగి కూడా తెలుసు. నిజమే, ఆ పిల్ల కూడా చిన్నప్పటి నుంచి శలాకి అయింది, చాలా తెలివైంది అని తెలుసు. ఆమె బండని శనాల్లో చదవడం ఆశ్చర్యమేం కాదు. కానీ నాగన్న భార్యకి ఈ విషయం అర్థం అవటానికి కొంత సమయం పడుతుంది. రవిబాబు, 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 రండి రండి. ఏంటి కమలి ఇలా వచ్చారు? అది కాదు బాబు, బండ మనో విషయం చెప్పారుగా, రాజమయ్య గారితో కూడా చెప్పాము. ఇక లచ్చన్న తిమ్మప్ప రాగానే వాళ్ళకి ఈ విషయం చెప్పి తర్వాత జరిగేది చూద్దాం. మా అన్న లచ్చన్న రావడానికి ఇంకా 4 రోజులు పడుతుందని నిన్నే బొగదు నుంచి పాపాయమ్మ వాళ్ళ అన్నొస్తే చెప్పాడు. ఏంటి, తిమ్మప్ప లచ్చన్న బొగద వెళ్ళారా? అవును, అక్కడ మా అయ్య చిన్ననాటి స్నేహితుడున్నాడని అక్కడికి మా మను కౌరు చెప్పడానికి వెళ్ళాడు. అందుకే ఇంకా 4-5 రోజులు పడుతుంది. ఏం లేదు రవిబాబు, మా లచ్చన్ వచ్చేలోపు ఈ మను ఈస తేల్చేసి ముహూర్తం పెట్టించి ఆ వార్త మా మావకు చెప్పాలని నా ఆశ. నిజమే కమలి, నీకు ఆ ఆశ ఉండటంలో తప్పేమీ లేదు. కానీ ఇది పెళ్లికి సంబంధించిన విషయాలు, పిల్లల వ్యవహారాలు కాదు. అటు పెద్దలు ఇటు పెద్దలు మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. అంతెందుకు, నీ పెళ్ళైనా ఈ నీళ్లు పెళ్ళైనా అలా అందరూ ఒప్పుకున్న తర్వాతే కదా ఖాయం చేసుకున్నారు. బండ పెళ్లి కూడా అలాగే జరుగుతుంది, మీరు కంగారు పడకండి. అయినా నాకెందుకో లచ్చన లేకుండా ఈ పెళ్లి ముందుకు సాగేలా అనిపించట్లేదు. అదేంటి రవిబాబు, నాగన్న మా వాళ్ళు ఒప్పుకోరానా? లేక మా రాజమా వాళ్ళు ఒప్పుకోరానా? లేక శివంగి బండ ఒప్పుకోరానా? నా ఉద్దేశం అది కాదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. అలా జరిపించగలిగేవాడు ఒక్క లచ్చన్నే, అందుకే అలా అన్నాను. ఏమో బాబు, మొట్టమొదటి నుంచి బండ కళ్ళలో ఒక ఆప్యాయత, అనురాగం, ప్రేమ చూశాను. ఇన్నాళ్ళు తానేంటో ఎక్కడి వాడో తెలియక సతమతమయ్యే బండ ఒక్కసారిగా అతని జీవితాంతం తోడు నీడగా అంటి పెట్టుకుని ఉండే అమ్మాయిని మనస్ఫూర్తిగా మనసుతోనే ఎన్నుకున్నాడనిపిస్తుంది. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే